ఊరుకు పట్టిన శని నా పాలిట పీడ రెండు ఒక్క దెబ్బతో ఎగిరిపోయాయి. ఇంకా వదలవలసినవి చాలా ఉన్నాయి. క్వశ్చన్ లేదు, టైం వస్తే అవి వదిలిపోతాయి. ఏమిటో ఎవరి గురించి ఏమిటి కాలు మీద కాలు వేసుకుని మరీ చెప్తున్నావు? ప్రత్యేకంగా ఎవరి గురించి కాదనుకో, కొమ్ములు ములిచి తోక దాడించేవాడు ఎవరికైనా ఒళ్ళు దగ్గరించుకోవడం మంచిది. నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు. ఏమిటో ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు. ఏమైందేమిటి? ప్రస్తుతానికి ఇంకా ఏమీ కాలేదు. రోజులు బాగుండకపోతే ఏమైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. క్వశ్చన్ లేదు. తాడిదన్నేవాడు ఒకడుంటే వాడు తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. వస్తాను బావా. బావా భోజనమైందా? ఎంత పని చేసావన్నయ్యా? నా బ్రతుకు బాగుపడాలని ఎందుకన్నయ్యా అంత నేరానికి సిద్ధపడ్డావు? ఆ నీచుడు ప్రాణం తీసి ఎందుకన్నయ్యా హంతకుడు అయ్యావు? లక్ష్మి, ఏమిటమ్మా నువ్వు అనేది? ఈ హత్య నేను చేశాను. అవును, నన్ను రక్షించాలని నువ్వేగా చేశావు. అమ్మా లక్ష్మి, నేను అడిగిన దానికి బాగా ఆలోచించి సమాధానం చెప్పు. నువ్వు వాడిని ఏమీ చేయలేదా? లేదన్నయ్యా, వాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత ఇంట్లో నువ్వు గౌరీ ఉండగానే మళ్ళీ నాకు స్పృహ వచ్చింది. అంటే అక్కడున్న పలుగు నువ్వు తీయలేదన్నమాట, వాడిని పొడవలేదన్నమాట, వాడిని చంపలేదన్నమాట. లేదన్నయ్యా. అదేమిటి కొట్టి అలా అడుగుతున్నా? ఆ హత్య చేసింది నువ్వు కదా? కాదు కాదు కాదు. అదేమిటి బాబు, నువ్వేగా చేశానని చెప్పి నేరం నీ మీద వేసుకున్నావు? లేదమ్మా, లక్ష్మి ఈ హత్య చేసిందనుకుని తన జీవితం నాశనం కాకూడదని ఈ నేరం నా మీద వేసుకున్నాను. గౌరీ, ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది. అసలు హంతకులు ఎవరో నాకు తెలుసు. వాళ్ళని తెలివిగా బయట పెట్టగలిగితే నేను నిర్దోషిని రుజువు అవుతుంది. ఎవరు వాళ్ళు? వాళ్ళని తెలివిగా ఎలా బయట పెట్టడం? బాబాయ్, గరుడాచలం బాబాయ్, బాబాయ్, గరుడాచలం బాబాయ్. ఎవరు? ఏంటమ్మా, ఏంటి ఏమిటే ఏమిటి ఆ చూపు? దెయ్యం పట్టిందల్లాగా అలా చూస్తావేంటి? ఏంటమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పంటావు పిన్ని? చూడు, నాకేదైనా జరిగితే నేను అస్సలు బాధపడను. కానీ జరిగింది నాకు కాదు. గరుడాచలం బాబాయ్ ఉంటే కొంచెం పిలువు. ఇంట్లో లేరు, ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఇంట్లో లేరా? అయ్యో, నేనెవరితో చెప్పుకోను బాబోయ్. ఏంటి అసలు విషయం ఏంటో చెప్పే, చంపకు. చెప్తాను పిన్ని, చెప్తాను. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి. మల్లెపూలు, పట్టు చీర, మంగళసూత్రం, ఎంత పెద్ద బొట్టు, అచ్చు మహాలక్ష్మిలాగే ఉన్నావు. నా వల్ల కాదు, నేను చెప్పలేను బాబోయ్, నేను చెప్పలేను. ఏంటో చెప్పవే, నా గుండెలో దడబడుతుంది. ఏమిటో చెప్పవే, నీకు దండం పెట్టు. చెప్పవే. చెప్తాను. నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. కోటిగాడి విషయం మాట్లాడటానికి పట్నంలో లాయర్ బాబు ఇంటికి వెళ్ళానా? నౌకరు నన్ను గుమ్మంలోనే ఆపేశాడా? నేను ఆగిపోయాను. నిలబడిపోయిన నాకు లాయర్ బాబు గదిలో నుంచి ఆ దొంగ సచ్చినోడు ఆదిశేష గొంతు వినిపించింది. ఏమిటా అని తొక్కి చూశాను. ఆ దొంగ సచ్చినోడే పెద్ద గేదె గొంతు తీసుకుని మీ ఆయన గురించి లాయర్ బాబుతో ఏమేమో చెప్తున్నాడు. మా ఆయన గురించి చెప్తున్నాడా? ఏమనే? గిరిబాబుని మీ ఆయన కోటిగాడు కలిసే చంపారట. ఆడు కళ్ళారా చూశాడట. కావాలంటే కోర్టులో సాక్ష్యాలు కూడా చెప్పిస్తానన్నాడు. నిన్ను తగలెట్టా, నువ్వు చెప్పేదంతా నిజమేనైతే? బావా అంటూ మా ఆయన చుట్టూ తిరిగి నా శేషయ్య గాడు అలా చెప్పాడా? అవును పిన్ని, ఆ శేషయ్య గాడు కోర్టుకు వెళ్తాడు. కోర్టుగాడితో పాటు మీ ఆయనకు ఊరే ఇస్తాడు, అందులో సందేహమే లేదు. బాబోయ్, నేనేం చేద్దాను రోయ్? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రోయ్. పిన్ని, ఈ మధ్య ఎక్కడో మీ పెళ్లి ఫోటో చూశాను. ఎంచక్క పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు. రేపో ఎల్లుండో పోలీసు వాళ్ళు వచ్చి మీ ఆయన్ని జీపెక్కిస్తారు తల్లో. ఆ తర్వాత కోర్టులో బోనెక్కిస్తారు తల్లో తల్లి. ఆ పైన ఊరికమ్మ ఎక్కిస్తారు తల్లో తల్లి. ఆ తర్వాత పేనుగని పాడెక్కిస్తారు తల్లో తల్లి. అప్పుడు నీ తాడు తెంపేస్తారమ్మో తల్లో తల్లి. గుండు కొట్టించి తెల్ల చీర కట్టించి మూలలో కూర్చోబెడతారమ్మో తల్లో తల్లి. ఆపవే, నీకు దండం పెడతాను. ఆపవే. పిన్ని,
ఆదిశేషయ్య నేను ముండమోపిని చేయాలని భలే సరదా పడిపోతున్నాడు. చూడు, మీ ఆయన్ని ఎలా కాపాడుకుంటావో నాకు తెలియదు. కోటి గడిపోతే ఆడెలాగో నన్ను కట్టుకున్నాడు కాదు కనుక నాకు పోయేది ఏమీ లేదు. కానీ మీ ఆయన పోతే నీ పరిస్థితి